హరి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకం. ఓం యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. అంటే పదాల వివరణ చూసుకుందాము. యజ్ఞార్థాత్ యజ్ఞం కోసం, భగవంతుని కోసం, లోకహితార్థం కోసం, కర్మణః కర్మ కార్యము, అన్యత్ర దాన్ని తప్ప దేనికోసం కాదు, లోకో అయం ఈ లోకము, ఈ సృష్టిలోని జీవులు, కర్మబంధనః కర్మకు బంధింపబడిన వారు, తదర్థం ఆ యజ్ఞార్థమే, కర్మ అంటే కర్తవ్యం, కార్యము, కౌంతేయ అంటే కుంతీపుత్రుడా అర్జునుడా అని, ముక్త సంగః ఆసక్తి లేకుండా మమకారం విడిచి, సమాచార నిర్వర్తించి చేయుము అంటే యజ్ఞ అంటే విష్ణువు కేవలం ఈశ్వరార్పణ బుద్ధితో పరమాత్మ నాకు విధించిన కర్మాచరణ ఇది అని మాత్రమే ఉండాలి. అలా కాకుండా నాకు ఫలితం రావాలి, నేను గొప్పవాడినవ్వాలి అనే ఉద్దేశంతో చేసేటువంటి కర్మలన్నీ బంధాలను తీసుకొస్తాయి. సత్కర్మాచరణ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఇరుక్కుంటున్నారు, కర్మబంధనంలో ఇరుక్కుంటున్నారన్నమాట. లోకోయం కర్మబంధనః లోకంలో కర్మలు చేసే వాళ్ళందరూ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం లేదు, పరమాత్మకు సమర్పించే సంకల్పంతో చేయడం లేదు, నాకేదో ఫలితం రావాలి అనే కోరికతో చేస్తున్నారు. ఆ ఫలితం వలన జన్మ అనుభవించవలసిందే, ఆ జన్మ బంధనంగా మారుతుంది. కాబట్టి ఏ సత్కర్మాచరణ చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో పరమాత్మకు సమర్పణ భావంతో చేయాలి, యజ్ఞార్థం కోసం చేయాలి, శ్రీ మహావిష్ణువుకు సమర్పించినట్టుగా చేయాలి, పరమేశ్వర అనుగ్రహం కోసం చేయాలి. అలా కాకుండా నీవు ఫలితం కోసమే చేస్తే నీకు బంధనం అంటే జన్మ తప్పదు. నీ కోరికను, నీ సంకల్పాన్ని అనుసరించే వాడిని నేను. నీ సంకల్పం నీకు ఫలితం రావాలి అని ఉంటే నీకు ఫలితం ఇస్తాను, నీ సంకల్పం పరమేశ్వర ప్రీతి కొరకే అని ఉంటే దాన్ని ఇస్తాను. అందువలన ఏ సంబంధం లేకుండా ఇది పరమేశ్వర ఆజ్ఞ. మనిషిగా పుట్టినందుకు పరమాత్మ నన్ను నిర్దేశించి చెప్పిన సత్కర్మాచరణ అనేటువంటి ఉద్దేశంతో శ్రద్ధగా సత్కర్మాచరణను చేయాలి. నీవు అలా చేసినట్లయితే ఆ సత్కర్మాచరణ నీకు బంధనం కాదు. అటువంటి వారికి మనస్సు శుభ్రపడి పరమాత్మ జ్ఞానం కలిగేటువంటి యోగ్యత లభిస్తుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడనమాట. పరమాత్మ ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడంటే, కర్మ లేకుండా జీవించలేము, కానీ ఆ కర్మఫలానికి మమకారం పెంచుకుంటే పునర్జన్మ తప్పదు. యజ్ఞం అంటే కేవలం హోమం కాదు, ప్రతి పని భగవంతుని సమర్పణతో సమాజ ప్రయోజనంతో చేయడమే యజ్ఞం. ఆసక్తి లేకుండా కర్తృత్వ భావన విడిచి భగవంతునికి సమర్పణగా పనిచేస్తే ఆ కర్మ మనల్ని బంధింపదు. దీనికి ఒక ఉదాహరణ, పూర్వకాలంలో రఘుపతి అనే రాజు ఉండేవాడు. ఆయన ధర్మప్రియుడు. ఆయన ఎప్పుడు ప్రజల కోసం చేసిన పనులే నిత్యమైన పూజ అని భావించేవాడు. ఒకసారి ఆయన రాజ్యం కరువు తాకిడికి ఎదుర్కొంది. రాజు తన సౌకర్యాలన్నీ మరచి, అంటే ఆయన రాజ్యంలో ఉండకుండగా రాత్రింబవళ్ళు కృషి చేసి చెరువులు తవ్వించాడు, రైతులకు విత్తనాలు ఇచ్చాడు, ఆహారాన్ని పంచాడు. సమీపంలో ఉన్న మరో రాజు సత్యవంతుడు ఈ దృశ్యం చూసి అడిగాడు,
రఘుపతి మహారాజా, ఇంత శ్రమ ఎందుకు? అది నీకు లాభం కాని పని కదా అంటే రఘుపతి చిరునవ్వు నవ్వి, నా లాభం కోసం కాదు, నా ప్రజల సుఖమే నా యజ్ఞము. ఇది భగవంతునికి సమర్పణ. నేను కేవలం సాధనం మాత్రమే. కాలం గడిచింది, కరువు తీరింది, ప్రజలు రాజును సత్కరించారు. కానీ రఘుపతి హృదయం మాత్రం ఫలాపేక్ష లేకుండగా దానికి అతీతంగా ఉంది. అతనికి అంతరంగ శాంతి, దైవానుగ్రహం లభించింది. ఈ కథలో రఘుపతి స్వార్థరహితంగా యజ్ఞభావంతో చేసిన పని కర్మబంధనాన్ని దాటించి నిజమైన ముక్తిని ఇచ్చింది. కావున అర్జున, యజ్ఞార్థం కాని ప్రతి పని బంధిస్తుంది. కాబట్టి ప్రతి కార్యాన్ని భగవంతుని సమర్పణతో సమాజ హితం కోసం ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఇదే నిజమైన కర్మయోగం అని పరమాత్మ చెప్తున్నాడు. హరి ఓం తత్సత్.